హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఇస్ మహబూబ్ బాషా. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము ఈపీఎఫ్ నుంచి రెండు గుడ్ అప్డేట్స్ వచ్చాయి. ఆ అప్డేట్స్ గురించి మీకు వివరిస్తాను. ఫ్రెండ్స్, ఏప్రిల్ 3వ తారీఖున మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండి ఒక సర్కులర్ రిలీజ్ అయింది. ఆ సర్కులర్లో రెండు అప్డేట్స్ ఉన్నాయి. మెయిన్ అప్డేట్స్ ఏంటంటే, నెంబర్ 1 చూడండి, రిమూవల్ ఆఫ్ అప్లోడ్ ఆఫ్ ఇమేజ్ ఆఫ్ చెక్ లీఫ్ అండ్ అటెస్టెడ్ బ్యాంక్ పాస్బుక్. మనం ఈపీఎఫ్ఓలో అమౌంట్ అడ్వాన్స్ విత్డ్రాల్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆన్లైన్ సర్వీస్లోకి వెళ్ళి క్లెయిమ్ ఫామ్ 31 సెలెక్ట్ చేసుకొని మన డీటెయిల్స్ ఎంటర్ చేసి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మన ఆధార్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మనం ఫామ్ 31 ఎందుకు అమౌంట్ విత్డ్రా చేసుకోవాలో ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని తర్వాత లాస్ట్లో మనం బ్యాంక్ అకౌంట్ సంబంధించిన పాస్బుక్ కానీ చెక్ బుక్ కానీ అప్లోడ్ చేసేవాళ్ళము. ఇప్పుడు ఆ బ్యాంక్ పాస్బుక్ కానీ చెక్ లీఫ్ కానీ అప్లోడ్ చేసేటువంటి ఆప్షన్ని ఈపీఎఫ్ వాళ్ళు రిమూవ్ చేశారు. దాంతోపాటు ఇంకో సెకండ్ వన్ ఏంటంటే, రిమూవల్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఎంప్లాయర్ అప్రూవల్ ఫర్ సీడింగ్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ విత్ యూఎన్. ఇంతకుముందు మనము మన యూఎన్ నెంబర్కి బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయాలనుకున్నప్పుడు మన బ్యాంక్ డీటెయిల్స్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసి అప్డేట్ చేసిన తర్వాత అది ఎంప్లాయర్ దగ్గర పెండింగ్ ఉంటుంది. ఎందుకంటే ఎంప్లాయర్ డిజిటల్ సైన్ అయిన తర్వాతనే అది మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మన యూఎన్ నెంబర్కి యాడ్ అయ్యేది. ఆ ఆప్షన్ కూడా ప్రజెంట్ యూపీఎఫ్ వారు రిమూవ్ చేశారు. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే చూడండి, స్పీడీ సెటిల్మెంట్ ఆఫ్ క్లైమ్ ఫీల్డ్స్ ఆన్లైన్, రిడ్యూస్ ఆఫ్ రిజెక్షన్. అంటే తర్వాత ఏంటంటే రిజెక్షన్స్ అనేటివి, రిజెక్షన్ ఆఫ్ క్లైమ్ మనం పెట్టుకున్నప్పుడు దాన్ని రిజెక్ట్ కాకుండా అది కాకుండా తగ్గుతాయి అనమాట. చాలా వరకు అప్రూవల్ అయిపోతే రిజెక్షన్ కాకుండా తగ్గుతుంది. ఎందుకంటే చెక్ బుక్ అని రాసి ఉంటుంది, రీజన్స్ ఆఫ్ నాన్ అప్లోడింగ్ ఆఫ్ ఇమేజ్. అంటే అప్పుడు మనము చెక్ బుక్ కానీ పాస్బుక్ కానీ అప్లోడ్ చేయం కాబట్టి ఆటోమేటిక్గా క్లైమ్ అయిపోతాయి. అమౌంట్ అనేది మన అకౌంట్లో విత్డ్రాల్ అయిపోతుంది. ఇట్ హాస్ బీన్ డిసైడెడ్ మెంబర్ షల్ నాట్ బి రిక్వైర్డ్ టు అప్లోడ్ ఇమేజ్ ఆఫ్ చెక్ బుక్ అటెస్టెడ్ పాస్బుక్ అట్ ద టైమ్ ఆఫ్ ఫిల్లింగ్. అంటే మనం ఫిల్లింగ్ చేసేటప్పుడు ఆన్లైన్ పాస్బుక్ కానీ చెక్ బుక్ కానీ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఏప్రిల్ 3 తర్వాత నుంచి ఇది వర్తిస్తుంది. ఇంతకుముందు సెకండ్ అప్డేట్లో చూడండి కదా, బ్యాంక్ అకౌంట్ మన యూఎన్ నెంబర్కి యాడ్ చేయాలనుకున్నప్పుడు ఇంతకుముందు ఎంప్లాయర్ డిజిటల్ సైన్ కోసం వెయిట్ చేయాల్సి ఉండేది. ఇప్పుడు ఎంప్లాయర్ డిజిటల్ సైన్ ఎంప్లాయర్తో అవసరం లేకుండా బ్యాంక్లో కేవైసీ అయి ఉంటే ఆటోమేటిక్ అప్డేట్ చూడండి. ఫర్ ఆల్ రిక్వెస్ట్ పెండింగ్ ఫర్ బ్యాంక్ కేవైసీ సీడింగ్ ఎట్ ఎంప్లాయర్ లెవెల్ విత్ ఆటో అప్రూవ్డ్ ఫాలోయింగ్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఫ్రమ్ ద బ్యాంక్ ఎన్పిసిఐ. మనం బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసిన తర్వాత ఎంప్లాయర్ డిజిటల్ సైన్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. బ్యాంక్లో కేవైసీ అప్డేట్ అయి ఉంటే ఆటోమేటిక్గా ఆటో అప్రూవల్ అయిపోయేది. దీనికి సంబంధించిన చూడండి, ఒక ఫోటో చూపిస్తుంది. ఇట్లా ఈ విధంగా ఈ ఎంప్లాయీ అకౌంట్కి మనము బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసిన తర్వాత పెండింగ్ అట్ ఎంప్లాయర్ ఫర్ డిజిటల్ సైనింగ్ ఇట్లా ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం బ్యాంక్ అకౌంట్ యాడ్ చేస్తే ఇటువంటి ఆప్షన్ ఏముంటుంది, అది ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది, ఆటో అప్రూవల్ అయిపోతుంది. ఏప్రిల్ 3వ తారీఖున సర్కులర్ వచ్చింది. ఈ 3వ తారీఖు తర్వాత నుంచి ఈ వర్తిస్తుంది. అది ఒకసారి చెక్ చేస్తాము. ఒక ఎంప్లాయీ డీటెయిల్స్ ఎంటర్ చేసి అది అప్రూవల్ అవుతుందా లేదా చూస్తాము. ఫ్రెండ్స్, ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేసి బ్రౌజర్ సర్చ్ బార్లో ఈపీఎఫ్ఓ అని టైప్ చేయండి. ఈపీఎఫ్ఓ యూనిఫైడ్ పోర్టల్ సెలెక్ట్ చేసుకోండి. ఈపీఎఫ్ఓ హోమ్ పేజ్ సెలెక్ట్ చేసుకోండి. సర్వీసెస్కి వెళ్ళండి. ఫర్ ఎంప్లాయీస్ సెలెక్ట్ చేసుకోండి. నెంబర్ యూఏఎన్ ఆన్లైన్ సర్వీస్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ యూఏఎన్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వండి. ఎంప్లాయ్ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ మనము ఎంప్లాయీకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ యాడ్ చేస్తాం. యాడ్ చేయాలంటే మేనేజ్లోకి వెళ్ళి కేవైసీ ఉంది కదా, సెలెక్ట్ చేసుకొని బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్, ఇక్కడ సేవ్ ఉంది కదా, సేవ్ మీద క్లిక్ చేయండి. ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ యాడ్ చేసాము. ఇక్కడ చూడండి, యూఎన్ నెంబరు, బ్యాంక్ నేము, ఎంప్లాయీ నేము, ఇక్కడ బ్యాంక్ అకౌంట్, ఐఎఫ్ఎస్సి కోడ్, సీడెడ్ ఆన్ అంటే ఈరోజు 20వ తారీఖు మనం సీడ్ చేసినాము నెంబరు. వెరిఫికేషన్ అండర్ ప్రాసెస్, చూడండి వెరిఫికేషన్ అండర్ ప్రాసెస్ కాబట్టి సర్కులర్ ఓకే సక్సెస్ అని చూపిస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా మనం అమౌంట్ క్లెయిమ్ చేద్దాం. అమౌంట్ క్లెయిమ్ కోసం ఆన్లైన్ సర్వీస్లోకి వెళ్ళండి. ఆన్లైన్ సర్వీస్ క్లెయిమ్ ఫామ్ నెంబర్ 31 1910 10D దీన్ని సెలెక్ట్ చేసుకోండి.
అంటే ఇప్పుడు ఈ ఎంప్లాయీ న్యూ ఎంప్లాయీ కాబట్టి ఈ ఎంప్లాయీ సంబంధించిన బ్యాంక్ అకౌంట్ ఐఎఫ్ఎస్సి కోడ్ వెరిఫై అయిన తర్వాతనే అప్రూవల్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక ఎంప్లాయీ డీటెయిల్స్ నేను ఎంటర్ చేస్తాను. ఆ ఎంప్లాయీ సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేసి మీకు చూపిస్తానండి. ఫ్రెండ్స్, మనం ఇంకో ఎంప్లాయీ డీటెయిల్స్ ఎంటర్ చేసి ట్రై చేస్తాము. అమౌంట్ విత్డ్రా ఒకసారి వెరిఫై చేసుకుందాము. ఈఎన్ నెంబరు, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వాలి. ఎంప్లాయీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇక్కడ ఇట్లా పాపప్ వస్తుంది. దీని పాపప్లో ఎస్ సెలెక్ట్ చేసుకోండి. చూసుకోండి, కింద ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లైమ్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఐ వాంట్ టు అప్లై ఫర్ ఉంది. దేనికోసం మనం అప్లై చేస్తున్నామో సెలెక్ట్ క్లైమ్ ఆప్షన్, ఫామ్ 31 కాబట్టి 31 సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సెలెక్ట్ సర్వీస్, మనది ఏ సర్వీస్ అయితే అమౌంట్ ఉన్నాయో ఆ సర్వీస్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ పర్పస్ ఫర్ విచ్ అడ్వాన్స్ ఈజ్ రిక్వైర్డ్, అడ్వాన్స్ దేనికోసం తీసుకుంటున్నావో దీంట్లో ఆప్షన్స్ ఉంటాయి. ఇల్నెస్ కానీ, నేచర్ ఆఫ్ క్లైమేట్స్ కానీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ తర్వాత వచ్చేసి అమౌంట్ అడ్వాన్స్ రిక్వైర్డ్, ఎంత అమౌంట్ అడ్వాన్స్ తీసుకోవాలనుకుంటో అంత అమౌంట్ ఎంటర్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఎంప్లాయీ సంబంధించిన అడ్రస్, స్టేటు, ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలా. చూడండి ఫ్రెండ్స్, ఎంటర్ చేసినాము. చూడండి, ఇక్కడ మనకు చెక్ బుక్ కానీ తర్వాత పాస్బుక్ కానీ ఎటువంటి డీటెయిల్స్ అడగట్లేదు. చూడండి, ఇక్కడ ఆల్రెడీ కేవైసీ, ద బ్యాంక్ కేవైసీ హ్యాస్ బీన్ ఆన్లైన్ వెరిఫైడ్ బై బ్యాంక్ అండ్ హ్యాస్ బీన్ డిజిటల్లీ సైన్డ్ బై ద ఎంప్లాయర్ ఫర్ దిస్ అమంగ్ అదర్ వాలిడేషన్ ఆఫ్, అంటే ఇది బ్యాంక్ వాళ్ళు ఆల్రెడీ కేవైసీ వెరిఫై చేస్తూ ఎంప్లాయర్కు డిజిటల్ సైన్ కూడా అయిపోయింది. దీనికి ఇటువంటి వాటికి బ్యాంకు చెక్ బుక్ కానీ లేకుంటే పాస్బుక్ కానీ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఇక్కడ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసుకొని ఆధార్ ఓటీపీ, గెట్ ఆధార్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసి వ్యాలిడ్ అండ్ సబ్మిట్ క్లైమ్ ఫామ్ మీద టచ్ చేస్తే ఎంప్లాయీ అమౌంట్ అనేది డైరెక్ట్ ఎంప్లాయీ యొక్క అకౌంట్లోకి అమౌంట్ విత్డ్రాల్ అయిపోతుంది. ఇంతకుముందు అయితే మనకు బ్యాంక్ అకౌంట్ అని చెక్ బుక్ కానీ, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ కానీ లేకుంటే చెక్ బుక్ కానీ అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, పూర్తిగా రిమూవ్ చేస్తారు. ఈ విధంగా రెండు ఆప్షన్స్ రెండు కూడా పూర్తిగా వివరించాను, మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటాను. ఒకటి, నెంబర్ 1 వచ్చేసి మన ఈఎన్కి బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోవడంలో ఎంప్లాయర్ యొక్క అప్రూవల్ అవసరం లేదు. ఇంకోటి, మన అమౌంట్ విత్డ్రాల్ చేసుకోవాలనుకున్నప్పుడు కూడా బ్యాంక్ సంబంధించిన పాస్బుక్ కానీ చెక్ బుక్ కానీ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రెండు ఆప్షన్స్ ఈ ఈపీఎఫ్ వారు రిమూవ్ చేశారు. ఫ్రెండ్స్, నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఈపీఎఫ్ఓ సంబంధించి ఎనీ రిలేటెడ్ క్వరీస్ నాకు వాట్సాప్లో చాట్ చేయండి, మీకు నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.